సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మద్యం బాటిల్ కలకలం రేపింది. ఆడిటోరియం పక్కన ఖాళీగా ఫుల్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్ కనిపించాయి. ఈ బాటిల్ను చూసి కలెక్టరేట్ సిబ్బంది కంగుతిన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కలెక్టరేట్ సిబ్బంది తాగి పడేశారా లేక బయట వ్యక్తులు ఎవరైనా వచ్చారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ కలెక్టరేట్ ఆవరణలో బీర్ బాటిల్స్ దర్శనమిచ్చాయి. సంగారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేటు ఇవాళ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారినటువంటి పరిస్థితి ఉంది. అసలు కలెక్టరు అట్లనే అడిషనల్ కలెక్టరు జిల్లా ఉన్నంత అధికారులు ఇక్కడే ఉన్నా సరే ఈరోజు కలెక్టర్ ఛాంబర్ పక్కనే ఈరోజు మందు బాటలు పడినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ ఇక్కడ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేటటువంటిది కూడా నియంత్రణ లేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇటీవల కాలంలో ఎస్సీ కార్పొరేషన్లో ఫైర్ అయినటువంటి పరిస్థితి ఉంది. అట్లనే గతంలో కూడా ఒక కార్యాలయంలో ఫైర్ అయిపోయింది. అట్లనే ఇప్పటికీ కూడా ఈరోజు మందు బాటలు గతంలో కూడా ఇక్కడ కలెక్టరేట్ ఆవరణంలో మందు బాటలు పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు డైరెక్ట్గా కలెక్టర్ ఛాంబర్ పక్కకే మందు బాటలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారినటువంటి దాని మీద కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరో ఆ బాధితులు ఎవరైతున్నారో వాళ్ళని కలెక్టరేట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులైనా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని తక్షణమే వారిని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా ఈ రకంగా వదిలిపెట్టేస్తే మాత్రం ఇదో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.